ఐదేళ్ల జగన్ పాలనలో ఆక్వా రంగాన్ని కావాలనే ఎంతలా నాశనం చేశారో తెలిపే నగ్న సత్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తనకు రావాల్సిన కమిషన్లు రాకపోతే ఒక రంగమే నాశనమైపోయినా పర్వాలేదనే జగన్ కుట్రలు చూసి ఆక్వా రైతులే కాదు ప్రజలంతా నివ్వెరపోతున్నారు. అసలు జగన్ ఆక్వా రంగాన్ని ఎలా నాశనం చేశారో ఈ వీడియోలో చూద్దాం. మొదటిది ఫీడ్ ధరల దోపిడీ. 2019లో వైసీపీ వచ్చేసరికి కిలో ఫీడ్ ధర 87 రూపాయలు ఉంటే 2022 కల్లా 6 సార్లు పెంచి 111 రూపాయలు చేశారు. కంపెనీలను నియంత్రించాల్సింది పోయి వాటి నుంచి వైసీపీ ముఖ్య నేతలు వందల కోట్ల కమిషన్లు దండుకున్నారు అనేది బహిరంగ రహస్యం. రెండవది కరెంటు సబ్సిడీ వంచన. ఎన్నికలకు ముందు ₹50 యూనిట్ కరెంటు ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక జోన్ల పేరుతో ఆంక్షలు పెట్టారు. ఆక్వాలో ఎక్కువ మందికి 10 ఎకరాలపైనే ఉంటుందని తెలిసి కూడా 10 ఎకరాలు దాటిన వారికి ₹3.85 వసూలు చేసి రైతుల వెన్ను విరిచారు. మూడవది వృద్ధి రేటు పతనం. టీడీపీ హయాంలో 15% పైగా ఉన్న ఆక్వా వృద్ధి రేటు జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల 2023-24 నాటికి ఏకంగా 1% పడిపోయింది. నాలుగవది దోపిడీ వ్యయం అరాచకం. 25 కిలోవాట్ల ట్రాన్స్ఫార్మర్ ధరను 67,000 రూపాయల నుంచి 3,24,000 రూపాయలకు, 100 కిలోవాట్ల ట్రాన్స్ఫార్మర్ ను 3,56,000 రూపాయల నుంచి 8,30,000 రూపాయలకు పెంచేశారు. నీటి పన్నును 12 రూపాయల నుంచి ఒకేసారి 120 రూపాయలకి పెంచారు. కరెంటు కోతల వల్ల డీజిల్ కోసం ఎకరాకి 70,000 రూపాయలు అదనంగా ఖర్చయింది. దీన్ని ప్రశ్నించిన అన్నదాతలను జైళ్లకు పంపారు. ఐదవది నిధుల లూటే. నర్సాపురం ఫిషరీస్ యూనివర్సిటీకి హడావుడిగా శంకుస్థాపన చేసి పునాదులు కూడా తీయకుండా వదిలేశారు. అప్సాడా చైర్మన్ గా ఉంటూ అందులోని ఆక్వా రైతుల సొమ్ము 14 కోట్లను తన సొంత పబ్లిసిటీ కోసం ఫిషాంధ్ర దుకాణాలకు మళ్లించారు. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం ఆక్వా రంగాన్ని నాశనం చేయడం వెనుక ఒక కుట్ర దాగి ఉంది. ఒక పెద్ద కంపెనీ ప్రతినిధి దగ్గరకు వైసీపీ కీలక నేత ఒకరు వెళ్లి ఆక్వా సాగుదారులంతా కలిసి 500 కోట్లు మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు అంత మొత్తం ఇవ్వలేమని చెప్పటం వారిపై కక్షగట్టారు. ఎన్నో కుంభకోణాలు చేసిన వైసీపీకి 500 కోట్లు పెద్ద లెక్క కాదు. కానీ మాట వినలేదనే కక్షతోనే ఆక్వా రంగాన్ని జగన్ ప్రణాళికాబద్ధంగా నాశనం చేశారు. ఇలాంటి కక్షపూరిత నాయకుడు చరిత్రలోనే ఉండడు.